ఓకే, ఇది లేడీస్ కి సంబంధించిందండి. మేడం ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్ కి త్వరగా వెళ్ళాలంటే శారీ కట్టుకోవడం లేట్ అవుతుంది కదా, అప్పుడు సార్ ఏమైనా తిడతారా మిమ్మల్ని? ఎంతసేపు రెడీ అవ్వడం ఏంటి గోల అని అంటారా? అంటారు కదా. ఆ ప్రాబ్లం నుంచి వాళ్ళని సేవ్ చేద్దాం అనుకుంటున్నాము. అంటే ఏం లేదు, చీర కట్టుకోవడం ఎంత కష్టమో అది మీకు కట్టి చూపిస్తారండి. ఓకేనా? చీర కట్టడమే కాదు, స్టిక్కర్ పెట్టి మేకప్ కూడా చేయండి. పౌడర్ వేసి స్టిక్కర్ పెట్టాలి. అందరూ గుర్తుపెట్టుకోండి, శారీ కట్టిన వెంటనే పౌడర్ రాసి స్టిక్కర్ పెట్టాలి. ఓకేనా? అది మీరు మేడం మీకు కట్టడం కాదు, మేడం మీకు రివర్స్ అంటే తెలియదు కదా, కష్టం తెలియదు కదా. కట్టిన తర్వాత ఎవరు గుడ్లుకి గంటే వాళ్ళకి కదా. ఏం సార్ వాడు వైఫ్ శారీ పెట్టినా కట్టిన తర్వాత మాట్లాడారు వాళ్ళకే ప్రైజ్ కదా. ఎవరు అందంగా ఉంటే కాదండి, ఇంత టైం అని ఇస్తాము, ఆ టైం లోపల అయిపోవాలి సార్. మీకు అన్ని తొందర ఎక్కువేనండి, ఇంకా కంప్లీట్ కూడా కాలేదు. నేను ఇంకా కూడా చెప్పలేదు, అప్పుడే మీరు గుడ్లు అంటున్నారు, గట్లు అంటున్నారు, ఏం అర్థం కాలేదు. పెళ్లి చేసుకోవడం మాత్రం లేదు, కానీ లవ్ చేయడంలో ఫస్ట్ ఉంటారు కదా. ఓపెన్ చేయదు ఇప్పుడే. అక్కడ సాంగ్ స్టార్ట్ అయినప్పుడు
ఎవరు త్వరగా అయిపోయారంటే సార్ మీరు ఫస్ట్ అయిపోయారు, రెడీ అయిపోయారు. కానీ శారీ ఏంటంటే సార్కి హైట్ ఉండడం వల్ల సరిపోలేదు. అది మనం అర్థం చేసుకోవాలి. నీట్గా అంటే ఎవరు నీట్గా కట్టుకుని కూడా మీరు చూడాలి. ఓకే, ఈ జడ్జ్మెంట్ ఇక్కడ ఉన్న లేడీస్ మాత్రమే చెప్తారు. అదేనండి, మాకు కొంచెం కష్టంగా ఉంది. సో ఇక్కడ చూడండి, మీరే జడ్జెస్ అండి దీనికి. సెకండ్ ఎవరికి ఎక్కువ ఓట్స్ వస్తే వాళ్ళకేనండి. ఒక్క పేరు కానీ ఎవరు చేతులు ఎత్తండి. సెకండ్ అన్ని మంచిగా శారీ పై నుంచి కింద వరకు నీట్ గా అన్ని కరెక్ట్ గా ఉండాలి. క్యాట్ వాక్ అన్ని. బ్లూ ఫస్ట్ అంట. ఆ శారీ మీకు చాలా అందంగా ఉందండి. అంటే శారీ ఇలా కడతారండి సార్. ఏంటి సార్ ఇది? కరెక్ట్ గా చెప్పాలి. సెకండ్ మేడం పొట్టు కూడా చూడండి. ఫ్యామిలీ ప్యాక్. థర్డ్ ఉందా? కారణం ఎవరు? ఓకే చెప్పండి ఎవరి పేరు? సెకండ్ పేరు సింపుల్ రాయడానికి కష్టమైపోయింది. ఓకే పలానా వాళ్ళందరూ సైడ్కి వచ్చేసేయండి. ఓకే ఈసారికి ఎంతమంది ఓట్ చేస్తారండి? ఈసారికి చేతులు ఎత్తండి. ఓకే ఓకే మరి ఈసారికి అండి 6 మెంబర్స్. మరి ఇక్కడ ఈసారికి వావ్ లెక్కలేనంతమంది. మరి ఈసారికి ఓకే మరి ఈసారికి అండి ఓకే. సో జడ్జెస్ మీ మాటని మేము కూడా గుర్తుపెట్టుకున్నాము. సార్కి గిఫ్ట్ అండి సార్. కానీ వాళ్ళ కోరిక ఏంటంటే చీర కట్టుకుని ఎక్స్పోజింగ్ లేకుండా ఒకసారి డాన్స్ చేయాలంట పూర్తిగా. మిమ్మల్ని కష్టపడి వాళ్ళు ఓటు వేశారండి. చేయండి, పడిపోతారా? తెలియాలి మీకు కష్టం. రండి ముందుకు రండి. చంద్రబాబు ఎందుకు సెలెక్ట్ చేశారంటే ఫుల్ ఎక్స్పోజ్. రండి సార్ ముందుకు రండి సార్. సాంగ్ స్టార్ట్ రండి. ఇది ఎందుకు సార్ చూపించినాక ముందు చూపించి మళ్ళీ కప్పుకోవడం ఎందుకు సార్? సార్ నేను జారిపోతుంది కూర్చుంటూ. ఓకే సో దయచేసి మీ అందరికి ఫస్ట్ సారీ అండి. జస్ట్ కానీ సారీ చెప్తున్నాం. థ్యాంక్ యూ. ఎవరు ఫీల్ అవ్వదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా చెప్పండి. నిజంగా అండి ఈ గేమ్ అనేది కొంతమంది వెనక్కి వెళ్ళిపోతారు. కానీ మీకు ఎంతో డేర్గా ఇది ఒక జస్ట్ ఫన్ కోసం అని చెప్పి చక్కగా ఎంజాయ్ చేశారు. గిఫ్ట్స్ తీసుకోలేదు. పాప రిజల్ట్స్ బాగా కొన్ని చేశారు అందరికీ. నేను నిజంగా అవే వస్తున్నాయి కానీ వచ్చినాక రావట్లేదు. ఈ గేమ్ పేరు చమరకి బొమ్మ. ఓకే నెక్స్ట్ రండి సార్. నెక్స్ట్ మీరండి. కాదు వాళ్ళందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ గిఫ్ట్ ఇవ్వాలి మీరు. మేడం రండి, ముందు రండి. సెంటర్ రండి. ఇక్కడ సెంటర్ రండి.
ఫ్రెండ్స్ వచ్చేసి ఓకే సార్ థ్యాంక్ యూ నెక్స్ట్ కబుల్ టాప్ ర్యాంకరు అన్యాయం జరిగింది. దీనికోసం మేము వాకౌట్ చేస్తున్నాము. ఆ మాట విని 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 అలవాటు అయిపోయింది. మళ్ళీ నీకు 5 పేజెస్ కావాలి లేదని అలా మాట్లాడుతున్నారు అన్నమాట. ఒక పాన్ కొట్టు తీసుకురండి. 6 వయసులు కూడా పోయింది, అన్ని పోయినాయి. నేనట బతుకుతా నిన్న సాయంత్రం బాగున్నాడు, అందరినీ చీరలు కట్టుబడిపోయాడు. మా ఊరికి మా సార్ ఏమైనా మీరు చాలా స్వీట్ వాయిస్ సార్. మేడం కూడా వచ్చారు సార్. ప్లీజ్ సార్ మీరు రండి. మేడం వస్తుంది. రండి రండి. మీ మమ్మీ చెప్పరా? అందరూ ఇంకా ఇక్కడ రావాలి. మిమ్మల్ని కూడా తీసుకెళ్తే బాగుండేది సార్. ఓకే సార్, ఇంకా ఇక్కడ రావాలి ప్లీజ్ అండి. ఒకరు ఓకే. అప్పుడే ఒకసారి కట్టారు కదా, అలా కాకుండా ఈ రోల్ ని మొత్తం చుట్టేశారు. కింద నుంచి పైకి వరకు మమ్మీస్ ఉంటాయి కదా, మమ్మీస్కి ఎలా చుట్టేస్తారు అలాగా కొంచెం కట్ అయినా సరే మళ్ళీ ఫస్ట్ నుంచి కింద పడరండి. పడరు, ఎందుకంటే ఇవి అంత స్టామినా వాటికి లేదు, ఊరికి నుంచి చిరిగిపోతాయి. కాబట్టి సాంగ్ స్టార్ట్ అయినప్పుడు చేయాలి. ఓకేనా? ఓపెన్ చేయండి, ఓపెన్ చేయండి, ఓపెన్ చేయండి. మమ్మీ Cause
कन्याकुमारी करेंगे